ధనియాలు కలిపిన పేస్ట్ వేసుకోవాలి. వేసుకుని ఒకసారి ఇలాగా బాగా మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఒక్క 5 నిమిషాలు ఈ పచ్చివాసన పోయేంత వరకు మళ్ళీ మూత వేసి ఉడికించుకోవాలి. ఒకసారి చూద్దాము. ఇదిగో ఇప్పుడు బాగా ఫ్రై అయింది కదా. దీనిలో ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు కలిపి పెట్టుకున్న ఈ ఇసుక దందుల్ని ఈ ఉల్లిపాయ పేస్ట్లో వేసుకోవాలి. ఒకసారి జాగ్రత్తగా కలుపుకోవాలి. ఒక్క 5 నిమిషాలు మూత వేసి మగ్గించుకోవాలి. ఒకసారి మూత తీసి చూద్దాం. చేపలు బాగా ఎగురుతున్నాయి కదా. ఇప్పుడు దీంట్లో కొంచెం ఒక గ్లాస్ వాటర్ పోసుకోవచ్చు. గరిటె పెట్టకుండా ఒకసారి బాగా ఇలా కలుపుకొని ముక్కలు విరగకుండా ఇలా కలుపుకొని మూత క్లోజ్ చేసుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చూద్దాం ఒకసారి. చూడండి బాగా ఎగురుతుంది కదా. ఇలా ఎగురుతూ ఇంకొక 5 నిమిషాలు ఉడకాలి. ఈ కూర అంటే మా అత్తయ్య గారికి చాలా ఇష్టం. మా అత్తయ్య గారు లక్ష్మి ఆవిడ పేరు. ఈ కూర ఎంత చిన్న చేపలైనా సరే మా అత్తయ్య గారు చాలా ఇష్టంగా తీసుకుని ఈ ఇసుక దొందుల్ని చాలా ఇంట్రెస్ట్గా చేసి ఇష్టంగా వండేవారు. ఆవిడ మనతో లేకపోయినా ఈ రెసిపీ మనతో ఉన్నందుకు ఆవిడని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాను నేను. మా అత్తయ్య గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఇసుక దొందులు ఎగురు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందని. నిజంగా కూడా మాంసం కూరలా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉంటుంది. ఆవిడ ఎప్పుడు చేసి పెట్టేది మాకు. మా అత్తయ్య గారు లక్ష్మి గారు చిన్న చేపలు తింటే ఒంటికి చాలా మంచిది అని చెప్పి ఈ ఇసుక దొందులు వండేవారు. ఈరోజు ఈ కూర నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫైనల్గా కొత్తిమీర చల్లుకోవాలి. ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన ఇసుక దొందుల కర్రీ.